Hi everyone, welcome to Spotlight Labyrinths Academy. So Spotlight Labyrinths Academy గత 3-4 డేస్ నుంచి మనకు ఏప్రిల్ 24th నుంచి మనకు బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది. సో ఏప్రిల్ 23rd వరకు మనకు అడ్మిషన్స్ అనేవి జరిగినాయి. సో అడ్మిషన్స్ అనేవి కంటిన్యూగా జరుగుతాయి. మన బ్యాచ్ 1 స్పాట్లైట్ లైబ్రరీస్ అకాడమీలో మనకు బ్యాచ్ 1 స్టార్ట్ అయింది. దట్ బ్యాచ్ 1 ఈజ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ద స్టూడెంట్స్ హు ఆర్ pursuing MLSC or those who are completed BLSC and MLSC from the different universities, and those who are preparing for competitive examinations, competitive exam librarian examinations like KVS, NVS, EMRS, and those who want to qualify in the UGC NET and AP set and Telangana set. So for them we are providing exclusive batch for live sessions. We are conducting live sessions and we are conducting online sessions for the students who joined in that batch. సో మీకు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉండి మళ్ళీ క్లాసెస్ ఆన్లైన్లో లైవ్లో తీసుకోవాలనుకుంటున్నారో మీరు లైవ్ బ్యాచ్లో మీరు లైవ్ క్లాసులు వినొచ్చు, ఆర్ యూ కెన్ ఆల్సో యాక్సెస్ ద లైవ్ క్లాసెస్ ఇన్ ద రికార్డింగ్ ఆప్షన్ ఇన్ ద యాప్. సో మనకు ఇక్కడ 2 వ్యాలిడిటీస్ ఉన్నాయి. చాలా మందికి ఈ స్పాట్లైట్ లైబ్రరీస్ అకాడమీ ఆఫర్ చేసే 2 కోర్సెస్ ఉన్నాయి. ఒకటేమో 1 year వ్యాలిడిటీ కోర్స్ అండ్ 2 years వ్యాలిడిటీ కోర్స్. 1 year వ్యాలిడిటీ కోర్స్ కి మనం 3,500 ఆఫర్లో ఫస్ట్ బ్యాచ్ ఆఫర్లో పెట్టడం జరిగింది. అండ్ 2 years వ్యాలిడిటీ కోర్స్ కి 5,200 పెట్టడం జరిగింది. ఆల్రెడీ మనకు 200 స్టూడెంట్స్ వరకు జాయిన్ కావడం జరిగింది. వాళ్ళకి లైవ్ క్లాసెస్ కూడా ఆల్రెడీ జరుగుతున్నాయి. సో ఈ లైవ్ క్లాసెస్ అటెండ్ కాని స్టూడెంట్స్ ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో, ఎవరైతే అటెండ్ కావడానికి లైవ్ సెషన్ అటెండ్ కావడానికి పాసిబిలిటీ ఉంటుందో, దే కెన్ యాక్సెస్ ద క్లాసెస్ ఫ్రమ్ రికార్డింగ్ ఆప్షన్. సో మనకి ఇక్కడ లైవ్ క్లాసెస్ లోనే ఎవ్రీథింగ్ లైవ్ క్లాస్ అంతా యాజ్ గా రికార్డ్ అయ్యి వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ మనకు ఎవ్రీథింగ్ ప్రతి వర్డ్ ఏదైతే ఫ్యాకల్టీ నేను చెప్పే ప్రతి వర్డ్ ఏదైతే ఉంటుందో, నేను రాసే ప్రతి టెక్స్ట్ కావచ్చు, మనకి ఇక్కడ చాట్ బాక్స్ ఎవరైతే స్టూడెంట్స్ అడిగే డౌట్స్ వాటి క్లారిఫికేషన్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఓవరాల్ గా రిటర్న్ గా మనకు లైవ్ క్లాస్ లో లైవ్ సెషన్ మొత్తం యాజ్ గా రికార్డ్ అయిన వీడియో మీకు అవైలబుల్ ఉంటుంది. లేదు ఇదంతా లైవ్ క్లాస్ లో డౌట్స్ అడిగితే ఆ చాటింగ్ తర్వాత ఇవన్నీ అవసరం లేదనుకుంటే వాటిని ఎడిట్ చేసి ఇంకొక ఫోల్డర్ లో మీకు ఆ రకం కూడా యాక్సెస్ ఉంటుంది. అంటే ఈ కోర్సు పర్చేజ్ చేసిన వాళ్ళు యాప్ నుంచి పర్చేజ్ చేసిన గూగుల్ పే, ఫోన్ పే ద్వారా మీరు అమౌంట్ పెట్టేసి మీరు ఈ ఏదైతే బ్యాచ్ ని పర్చేజ్ చేసి ఈ లైవ్ క్లాసెస్ యాక్సెస్ చేసుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి 2 ఆప్షన్స్ లో మనకు క్లాసెస్ అనేవి అవైలబుల్ ఉంటాయి. సో అదే విధంగా మనకు ఎవ్రీథింగ్ మీ యాప్ లోనే ఉంటుంది. యాప్ లో మీకు 2 బ్యాచెస్ ఉంటాయి. ఒకటేమో 1000 మెంబర్స్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు, వాళ్ళందరికీ ఒక బ్యాచ్ ఉంటుంది. ఆ బ్యాచ్ లో వాళ్ళకి ఏమైనా ఫ్రీ క్లాసెస్, ఫ్రీ సెషన్స్, అవేర్నెస్ వీడియోస్, డెమో క్లాసెస్ అండ్ ట్రయల్ టెస్ట్లు, తర్వాత డిఫరెంట్ గా వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది యాప్ లో. అండ్ అది సపరేట్ బ్యాచ్. అండ్ ఇంకొక ఎక్స్క్లూజివ్ బ్యాచ్ ఓన్లీ ఫర్ those who taken the admission, who joined in the course, వాళ్ళకి సెపరేట్ బ్యాచ్ ఉంటుంది. ఆ 200 మెంబర్స్ కి మనకు ఎక్స్క్లూజివ్ గా క్లాసెస్ ఇవన్నీ పెట్టడం జరుగుతుంది. ఎక్స్క్లూజివ్ గా వాళ్ళకు క్లాసెస్ అండ్ వీడియోస్, తర్వాత లైవ్ క్లాసెస్ తో పాటు టెస్ట్లు, తర్వాత మెటీరియల్, ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే వాటి మీద వీడియోస్ అనేవి ఈ బ్యాచ్ లో జాయిన్ అయిన స్టూడెంట్స్ కి మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మన యొక్క కోచింగ్ సంబంధించిన కాన్సెప్ట్. అండ్ ఇంకొక చాలా మంది డౌట్, ఇప్పుడు 5,200 పెట్టి 2 years వ్యాలిడిటీ తీసుకున్నావు, 3,500 ద్వారా 1 year వ్యాలిడిటీలో జాయిన్ అయినా మీకు ఎక్కడ కూడా క్వశ్చన్ పేపర్స్ కావచ్చు, టెస్ట్లు కావచ్చు, తర్వాత ప్రాక్టీస్ టెస్ట్లు కావచ్చు, మనం ఇచ్చే మెటీరియల్ కావచ్చు, మనం ప్రొవైడ్ చేసే ఆన్లైన్ క్లాసెస్, రికార్డింగ్ క్లాసెస్, ఎవ్రీథింగ్ విల్ బి సేమ్ up to 1 year, up to 2 years. So based on their choosing the validity option. So there is no difference and there is no difference for 2 batches. Only the difference is only validity. సో 1 year వ్యాలిడిటీ తర్వాత మళ్ళీ సెటినెట్ క్వాలిఫై కావాలనుకుంటున్నాం, మళ్ళీ ఇంకొక నెక్స్ట్ ఇయర్ తర్వాత పబ్లిక్ లైబ్రరీ పడుతుండొచ్చు, మోడల్ స్కూల్ పడుతుంది, జెడ్పిహెచ్ఎస్ పడుతుంది. ఇట్లాంటి వాటికి మళ్ళీ ఎలా అంటే యూ కెన్ రెన్యువల్ ద బ్యాచ్ ఆప్షన్. అంటే స్టోర్ని మళ్ళీ మీరు యాప్ని రెన్యువల్ చేసుకుంటే మీకు ఈ రికార్డెడ్ క్లాసెస్ అన్ని అవైలబుల్ ఉంటాయి. మరి రికార్డెడ్ క్లాస్ అన్ని విన్న తర్వాత 1 year తర్వాత ఏంటి పరిస్థితి, మాకు 1 year తర్వాత ఏమైనా సిలబస్ చేంజ్ అయితే, లేకపోతే ఇంకేమైనా కొత్త అప్డేట్స్ వస్తే, లేకపోతే ఇంకేమైనా కొత్త నోటిఫికేషన్స్ వస్తే మరి ఎవరు అవైలబుల్ ఉంటారు, ఎవరు డీల్ చేస్తారంటే ఇది పర్మనెంట్ గా మనకు యాప్ ఉన్న రోజులు, ఇన్స్టిట్యూట్ ఉన్న రోజులు, మనకు లైబ్రరీ సైన్స్ లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరుగుతున్న రోజులు, సెట్ నెట్ ఉన్న రోజులు కూడా మనకు గైడెన్స్ అనేది అవైలబుల్ ఉంటుంది. నా నుంచి
మీకు ఒక ఎక్స్క్లూజివ్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయబడింది. ఆ ఎక్స్క్లూజివ్ వాట్సాప్ గ్రూప్ లో ఈ ఎక్స్క్లూజివ్ బ్యాచ్ లో యాప్ లో ఎక్స్క్లూజివ్ బ్యాచ్ లో అండ్ యూట్యూబ్ ఛానల్లో మీకు ఎప్పటికప్పుడు వీడియోస్ అప్డేట్స్ తో పాటు మీకు ఎక్స్క్లూజివ్ గా కొన్ని వీడియోస్ ఇలా రికార్డింగ్ చేసి కూడా మీకు పెట్టడం జరుగుతుంది. ఆ రికార్డింగ్ వీడియోస్ మీరు యాక్సెస్ చేసుకొని లైవ్ క్లాస్ అటెండ్ కాని వాళ్ళు ఆ టాపిక్స్, చాప్టర్స్, ఆ యూనిట్స్, ఆ సిలబస్ అంతా కంప్లీట్ అయ్యేటప్పుడు అటెండ్ కాని వాళ్ళకు రికార్డింగ్ లో వినేటప్పుడు ఏమైనా డౌట్స్ వచ్చినా మీరు ఆ డౌట్స్ ను వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేస్తే నాకు ఆన్సర్ రావడం జరుగుతుంది. మీరు వాట్సాప్ గ్రూప్, స్టూడెంట్ వాట్సాప్ గ్రూప్స్ ఎక్స్క్లూజివ్ వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేయొచ్చు అండ్ పర్సనల్ గా మెసేజ్ చేయొచ్చు అండ్ కాల్ చేసి కూడా మీ డౌట్ క్లారిఫికేషన్ చేయొచ్చు. బై వాయిస్ రికార్డింగ్ ద్వారా కూడా మీరు గ్రూప్ లో మీరు పోస్ట్ చేస్తే మీకు ఆన్సర్ అనేది వస్తుంది. అండ్ యాప్ లో మీకు ఒక చాటింగ్ ఆప్షన్ ఉంటుంది. గ్రూప్ లో, యాప్ లో, మీ బ్యాచ్ లో, యాప్ లో కూడా మీరు చాటింగ్ ద్వారా మీ యొక్క క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చేయడం జరుగుతుంది. ఇది మనకు కోచింగ్ యొక్క డీటెయిల్స్. సో ఈ కోచింగ్ అడ్వాన్స్డ్ గా ఎందుకు స్టార్ట్ చేసాం? అడ్వాన్స్డ్ మీన్స్ చాలా డెప్త్ గా మనకు సిలబస్ చెప్పుకోవాల్సి ఉంటుంది. 10 యూనిట్స్ ఉంటాయి అండ్ మనకు యూజీసీ నెట్ అండ్ సెట్ లెవెల్లో మనకు కోచింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి దానికి బేస్ గా మనకు ఈ ఇంత తక్కువ ఫీజులో మనకు డిజిటల్ యాక్సెస్ లో లైవ్ క్లాసెస్ అండ్ రికార్డింగ్ క్లాసెస్, నంబర్ ఆఫ్ యూనిట్ టెస్ట్లు, థౌజండ్స్ ఆఫ్ క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్, బిడ్ బ్యాంక్, తర్వాత యూనిట్ వైజ్, చాప్టర్ వైజ్ మెటీరియల్ అండ్ ఎక్స్ప్లెనేషన్, డౌట్స్ క్లారిఫికేషన్, గైడెన్స్ అండ్ మెంటర్షిప్, ఇవన్నీ మనకు ఈ ఒక్క ఫీజులోనే, ఈ 1 year లోనే మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వన్స్ మీరు 1 time కోచింగ్ ద్వారా మీ యొక్క జాబ్ రావడానికి కావచ్చు, తర్వాత మీ యొక్క నెట్ సెట్ క్వాలిఫై కావడానికి యూజ్ అవుతుంది. ఇది ఇంకొక గోల్డెన్ ఆపర్చునిటీ ఎవరికనంటే, ఎవరైతే మనకు బిఎల్ఐసి కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు, రీసెంట్ గా పాస్ అవుట్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. ఎందుకంటే వాళ్ళకి ఫర్దర్ గా వాళ్ళ యొక్క యూనివర్సిటీలో ఎంఎల్ఐసి అడ్మిషన్ జాయిన్ అయ్యి వాళ్ళు ఎంఎల్ఎస్సి థియరీ సెమిస్టర్ ఎగ్జామ్స్ కి, ఏదైనా ఎంట్రన్స్ టెస్ట్లకి, పిహెచ్డి ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్లకి వాళ్ళకి కావాల్సిన క్వశ్చన్ పేపర్స్, గైడెన్స్, మెటీరియల్, క్లాసెస్ కూడా ఫ్రీగా చెప్పడం జరుగుతుంది. అంటే ఎంఎల్ఎస్సి వాళ్ళకు కూడా కొన్ని క్లాసెస్, వాళ్ళకి అవేర్నెస్, వాట్ ఈస్ వాట్, ఎగ్జామ్స్ ఎలా రాయాలి, పర్సంటేజ్ ఎలా ఎక్కువ ఇంక్రీజ్ చేసుకోవాలి, తర్వాత బిఎల్ఎస్సి, ఎంఎల్ఎస్సి తర్వాత కెరీర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి. అంటే మనకి ఇక్కడ ఓన్లీ ఏదో సిలబస్, ఇచ్చిన సిలబస్ మీదనే క్లాసెస్ పెట్టి, ఇచ్చిన సిలబస్ ప్రకారం ఏదో నోట్స్ తయారు చేసి, ఇచ్చిన సిలబస్ ప్రకారం ఎగ్జామ్స్ పెట్టి కంప్లీట్ చేసే బ్యాచ్ కాదు. ఇది ఎక్స్క్లూజివ్ గా నేను క్లియర్ గా స్పాట్లైట్ లైబ్రరీస్ అకాడమీ నుంచి ఒక ప్రతి స్టూడెంట్ కి కౌన్సిలింగ్ తో పాటు, కెరీర్ గైడెన్స్ తో పాటు, పర్సనల్ మెంటర్షిప్ తో పాటు, గ్రూప్ లో ఎప్పటికప్పుడు వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్ చేసుకుంటూ, గ్రూప్ లో వాళ్ళకి టైం టు టైం ఎప్పుడు ఎలా పెట్టాలి, అంటే వాళ్ళ సిలబస్ కాపీస్ ఎలా మనం పోస్ట్ చేయాలి, మనకు యూజీసీ నెట్, కేవీసీ, ఎన్వీఎస్ సిలబస్ డిఫరెన్స్ ఎలా ఉంది, సో మొత్తం ఓవరాల్ ఇంటిగ్రేటెడ్ సిలబస్ ఎలా చేసుకోవాలి, వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఒక క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఉండే ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏంటి, ఏ ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, కాంపిటేటివ్ ఓరియంట్ లో మన కోచింగ్, గైడెన్స్ అండ్ ట్రైనింగ్ టైప్ లో మనకు మెంటర్షిప్ అనేది ఉంటుంది. వన్స్ మీరు ఈ 2 months లో ఈ కోర్స్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ April 24th కి బ్యాచ్ స్టార్ట్ అయింది. దిస్ మంత్ April 24th అండ్ June 21 కల్లా మనకు ఈ కోర్స్ అనేది కంప్లీట్ అవుతుంది. 2 months లో డైలీ మనకు మార్నింగ్ 9 AM to afternoon 1 PM 4 hours క్లాస్ అండ్ ఈవినింగ్ 6 to 9 PM 3 hours క్లాస్. మొత్తం మనకు 7 hours లో ఒక 2 breaks ఉంటాయి. ఆ 2 breaks పోతే మనకు అప్ టు 6 hours అబౌట్ డైలీ క్లాస్ ఉంటుంది. అంటే 6 hours తీసుకుంటే యావరేజ్ గా డైలీ 6 hours యావరేజ్ క్లాస్. వీక్లీ వన్స్ హాలిడే ఉంటుంది. హాలిడే రోజు మీకు ఆ సండే కావచ్చు, ఇంకే ఎనీ అదర్ డే, హాలిడే రోజు ఎప్పుడైతే మనకు సడన్ గా క్లాస్ లేదు అనే ఏదో ఒక రోజు లేకపోతే, సడన్ గా ఎమర్జెన్సీ వర్క్ పడినప్పుడు మీకు ఒక అసైన్మెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే ఏదో ఒక యూనిట్ మీద ఒక 2-3 టెస్టులు అండ్ ఆ యూనిట్ మీద మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం కావచ్చు, ఆ యూనిట్ మీద మీకు ఒక అసైన్మెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే కొన్ని టాపిక్స్ ఇచ్చి వాటికి సంబంధించి మీకు సెల్ఫ్ రిఫ్రెషన్ కింద మీరు ఒక స్టాండర్డ్ బుక్స్ నుంచి కానీ ఏమైనా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవడం వల్ల కూడా మీరు ఎక్కువ నాలెడ్జ్ తెచ్చుకోవచ్చు. అంటే ఎంతసేపు మన కోచింగ్ మీద డిపెండ్ కాకుండా, ఆ కోచింగ్ మీద డిపెండ్ అవుతూ మీరు ఫర్దర్ గా ఇంకెక్కువ నేర్చుకుంటే మీకు ఒక జేఆర్ఎఫ్ రావడం కావచ్చు, లేకపోతే ఒక యూజీసీ నెట్ క్వాలిఫై కావడం కావచ్చు అనేది రావాలంటే ఖచ్చితంగా మనకు ఏముండాలి, ఎక్స్ట్రా ఫర్దర్ గా మీరు హార్డ్ వర్క్ అనేది ఉండాలి. అంటే కోచింగ్ ద్వారానే జాబ్ వస్తుందని ఎవరు చెప్పలేరు, ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు. బట్ కోచింగ్ ద్వారా మీకు ట్రైనింగ్, నాలెడ్జ్ అండ్ అవేర్నెస్ అండ్ గైడెన్స్ మాత్రం 100% ప్రొవైడ్ చేయడంతో పాటు పేపర్ 1 మీద కూడా మీకు కొన్ని సలహాలు, మీకు గైడెన్స్, సజెషన్స్ అండ్ పేపర్ 1 లో ఏ టాపిక్స్ ఇంపార్టెంట్, పేపర్ 1 లో క్వశ్చన్స్ ఎక్కువగా బుక్స్ నుంచి వస్తున్నాయా, ఏ బుక్ నుంచి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఎగ్జామినర్స్ అడిగేటప్పుడు, యూజీసీ నెట్ లో కావచ్చు, సెట్ లో కావచ్చు, గురుకుల లైబ్రరీని కావచ్చు,
అండ్ రేపు అప్కమింగ్ వచ్చే కేవీఎస్ ఎన్విఎస్ కావచ్చు, తర్వాత ఈజీగా ఏదికి ఎలా డిఫరెన్స్ ఉంటుంది, సిలబస్ అంతా ఎలా ప్రిపేర్ కావాలి, ప్రిపరేషన్ స్ట్రాటజీస్, ప్రిపరేషన్ టిప్స్ అన్ని కూడా మనకు కోచింగ్ లో చెప్పడం జరుగుతుంది. ఒక టాపిక్ తీసుకున్నప్పుడు ఆ టాపిక్ మీద క్లియర్ ఎక్స్ప్లెనేషన్, డెప్త్ ఎక్స్ప్లెనేషన్ తో పాటు ఆ టాపిక్ మీద ఇంపార్టెంట్ ఏరియాస్ లో మనకు ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంతకుముందు వచ్చాయి, ఇంతకుముందు వచ్చిన క్వశ్చన్స్ బేస్ చేసుకొని ఇంకా కొత్త క్వశ్చన్స్ ఎలా రావచ్చు, సో వాటిని ఎలా థింక్ చేయాలి, అడ్వాన్స్డ్ గా ఎలా నేర్చుకోవాలి, సో దేన్ని మనం నోట్ చేసుకోవాలి, దేన్ని అవాయిడ్ చేయాలి, ఏ టాపిక్ చదవాలి, ఏ టాపిక్ చదవద్దు అనేది క్లియర్ గా మనకు మన లైవ్ క్లాసెస్ లో మన కోచింగ్ లో ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు జాయిన్ కాలేని వాళ్ళకి ఇంకా కూడా ఆపర్చునిటీ ఏంటి, ఎప్పుడైనా జాయిన్ కావచ్చు. యూ కెన్ జాయిన్ ఎనీ టైమ్ ఎనీ డే అండ్ ఆఫ్టర్ 1 month ఆల్సో యూ కెన్ టేక్ అడ్మిషన్. బట్ అప్పుడు ఏమవుతుంది, ఈ 1 month లో జరిగిన క్లాసెస్ 1 week తర్వాత తీసుకున్నా, 10 days తర్వాత తీసుకున్నా, 20 days 1 month తర్వాత తీసుకున్నా, 2 months తర్వాత కూడా మీరు జాయిన్ కావచ్చు. ఎందుకంటే 2 months తర్వాత కూడా ఈ 2 months వరకు జరిగిన క్లాసెస్ అన్ని కూడా ఈ గైడెన్స్, నేను చెప్పే ప్రతి వర్డ్, నేను పెట్టే ప్రతి మెసేజ్, నేను ఇచ్చే ప్రతి వాయిస్, నేను రాసే ప్రతి టెక్స్ట్ బోర్డ్ మీద ఎవ్రీథింగ్ విల్ బి రికార్డెడ్, ఎడిటెడ్ అండ్ దోస్ వీడియోస్ విల్ బి definitely uploaded in your batch option in the app, and also those videos also you can access by a exclusive link by the app. That link will be shared to you. By that link you can also log in into the app and you can also access those videos, exclusive videos and క్లాస్ సంబంధించిన, సిలబస్ సంబంధించిన వీడియోస్ అండ్ ఏమన్నా గైడెన్స్, మోటివేషన్ సంబంధించిన వీడియోస్ అండ్ ఏమన్నా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో టిప్స్, గైడెన్స్, ప్రిపరేషన్ స్ట్రాటజీస్, పేపర్ 2 మీద మీరు ఎలా స్కోర్ చేయాలి, ఇంపార్టెన్స్ ఆఫ్ పేపర్ 2, పేపర్ 1 మీద ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏంటి అండ్ సిలబస్ లో ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది మొత్తం మన వీడియోస్ రూపంలో ఉంటాయి. వాటిని కూడా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, అందరికీ వన్స్ నోటిఫికేషన్ రాగానే పేపర్ 1, పేపర్ 2 అని చెప్పి డిఫరెంట్ గా మనం బుక్స్ సెర్చ్ చేయడం, కోచింగ్ సెర్చ్ చేయడం, ఏది బాగుంది, ఎవరు బాగా చెప్తారు, ఎవరు మెటీరియల్ బాగా ఇస్తారు, ఫీజు ఎలా ఉంది అనేది ఇట్లా చాలా డిఫరెన్స్ గా మీకు ఆలోచించి అవన్నీ కలెక్ట్ చేసుకునే లోపే, ఆ బుక్స్ కొని అది చూసే లోపే, రివిజన్ చేసే లోపే, కనీసం అర్థమయ్యే లోపే 1 month గడిచిపోతుంది. సో ఆ 1 month అనేది ఇక్కడ మనం టైం సేవ్ చేసుకోవడానికి, పేపర్ 2 మీద గ్రిప్ రావడానికి, పేపర్ 2 మీద సబ్జెక్ట్ నాలెడ్జ్ రావడానికి మనకు ఈ లైవ్ క్లాసెస్ అనేది కండక్ట్ చేసుకుంటున్నాం. ఈ లైవ్ క్లాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. ఇంకా జాయిన్ అయిన వాళ్ళు ఎప్పుడైనా జాయిన్ కావచ్చు. మీరు ఎప్పుడు జాయిన్ అయినా వి ఆల్వేస్ వెల్కమ్ ఫ్రమ్ అవర్ స్పాట్లైట్ లైబ్రరీన్స్ అకాడమీ. సో ఒక స్టూడెంట్ గా, ఒక కాంపిటేటివ్ ఆస్పిరెంట్ గా, ఒక లర్నర్ లాగా మిమ్మల్ని ట్రీట్ చేయడం జరుగుతుంది. మీరు నేర్చుకోవడం, మీరు స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాలి. స్టెప్ బై స్టెప్ అంటే లైబ్రరీలో A to Z ఎలా నేర్చుకోవాలి, బేసిక్స్ నుంచి మీకు ఫండమెంటల్స్ నుంచి లైబ్రరీ సైన్స్ లో మీకు డెప్త్ వరకు, ఈజీనెట్ లెవెల్ వరకు మిమ్మల్ని తీసుకెళ్లాలంటే బిఎల్ఎస్సి స్టూడెంట్స్ ని ఎలా వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాలి, ఎంఎల్ఎస్సి స్టూడెంట్స్ కి ఎలా గైడెన్స్ ఇవ్వాలి, కొందరికి ప్రైవేట్ జాబ్ చేయాలంటుంది బిఎల్ఎస్ తర్వాత, వాళ్ళ కెరీర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, కొంతమందికి పబ్లిక్ లైబ్రరీలో జాబ్ రావడానికి సిఎల్ఎస్సి అడ్మిషన్స్ ఎక్కడ, ఎంఎల్ఎస్సి అడ్మిషన్స్ ఎక్కడ, ఏ యూనివర్సిటీలో ఎట్లా టైం తీసుకుంటుంది, ఏ యూనివర్సిటీలో మనకు ఎంత లోపల ఎంఎల్ఎస్సి మనకు కోర్స్ కంప్లీట్ అవుతుంది, ఎంఎల్ఎస్ తర్వాత మీకు సెటిల్మెంట్ క్వాలిఫై అయితే బెటరా, లేకపోతే డైరెక్ట్ గా కేవీఎస్ ఎన్విఎస్ గురుకుల ప్రిపేర్ అయితే బెటరా, లేకపోతే ఒక డిఎల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ యూనివర్సిటీలో మీరు ఒక అసిస్టెంట్ లైబ్రేరియన్, ఒక లైబ్రరీ అసిస్టెంట్, ఒక డిగ్రీ కాలేజ్ లైబ్రేరియన్, లేకపోతే ఒక గురుకుల డిగ్రీ కాలేజ్ లైబ్రేరియన్, మెడికల్ కాలేజ్ లైబ్రేరియన్, నర్సింగ్ కాలేజ్ లైబ్రేరియన్, పాలిటెక్నిక్ జూనియర్ కాలేజ్ లైబ్రేరియన్, ఇట్లాంటి పోస్టుల వల్ల మనకు ఒక గెజిటెడ్ కేటగిరీతో పాటు ఒక 1 lakh above సాలరీ వచ్చే ఆప్షన్స్ కూడా మనకు లైబ్రరీస్ గా ఉంటాయి. లైబ్రరీ ఈజ్ నాట్ డిక్రీజ్ పోస్ట్ టు ఎనీ అదర్ పోస్ట్. సో లైబ్రరీ అనేది మనకు ఎప్పుడు ఒక టాప్ లెవెల్ పోస్ట్. ఇట్ ఈస్ ఈక్వల్ టు ప్రొఫెసర్, ఇట్ ఈస్ ఈక్వల్ టు ప్రొఫెసర్ ఇన్ ద యూనివర్సిటీ, ఇట్ ఈస్ ఈక్వల్ టు లెక్చరర్ ఇన్ ద డిగ్రీ కాలేజెస్, ఇన్ పాలిటెక్నిక్ అండ్ జూనియర్ కాలేజెస్ అండ్ ఆల్సో ఇన్ ద గురుకుల స్కూల్స్ ఆల్సో. లైబ్రరీ కేటగిరీ ఇస్ ద హైయెస్ట్ వన్ ఇన్ ద స్పెషల్ కేటగిరీ అండ్ దీని యొక్క స్కేల్స్, ప్యాకేజెస్ కూడా చాలా బాగానే ఉంటాయి. కాబట్టి ఎవరైతే సీరియస్ గా లైబ్రరీ సైన్స్ ని ప్రిపేర్ అయ్యి బిఎల్ఎస్, ఎంఎల్ఎస్ తర్వాత ఇదే ఫీల్డ్ లో ఉండి ఒక లైబ్రరీన్ గానే మీరు సెటిల్ కావాలి, ఒక గవర్నమెంట్ ఫీల్డ్ లో ఒక మంచి లైబ్రరీన్ గానే మీరు సెటిల్ కావాలంటే ఖచ్చితంగా మీకు చాలా హార్డ్ వర్క్ చేయాలి. అప్పుడు మాత్రమే జాబ్ వస్తుంది. దానికి సంబంధించిన గైడెన్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ కోచింగ్, ఇట్ ఈస్ ఎంటైర్లీ మెంటర్షిప్, ఇట్ ఈస్ ఎంటైర్లీ కౌన్సిలింగ్ బేస్డ్ అండ్ గైడెన్స్ బేస్డ్, రిజల్ట్ ఓరియంటెడ్, జాబ్ ఓరియంటెడ్ కోచింగ్ అండ్ ఎక్స్క్లూజివ్ కోచింగ్. అండ్ మీకు ఎక్కడ కూడా ఇటువంటి మెటీరియల్, ఇంకెక్కడ కూడా ఇటువంటి క్లాసెస్ కూడా అవైలబుల్ ఉండవు అని అనుకుంటున్నాను. బట్ అవైలబుల్ ఉంటే మీరు పర్చేజ్ చేయొచ్చు. బట్ ఓల్డ్ రికార్డింగ్ వీడియోస్ కంటే లేటెస్ట్ రికార్డింగ్ వీడియోస్ లో మీరు ఈ క్లాసెస్ విన్న తర్వాత మీరు డౌట్స్ రాసుకోండి. రాసుకున్న డౌట్స్
గ్రూప్ లో కానీ నాకు కానీ మెసేజ్ చేస్తే దానికి మీ క్లియర్ ఆన్సర్ తో పాటు ఇంకా డెప్త్ గా మనకి ఇచ్చిన మెటీరియల్ తో పాటు ఇంకా డెప్త్ గా నాకు నాలెడ్జ్ కావాలి, నేను ఒక పిహెచ్డి చేయాలి, ఒక ఆర్టికల్ రాయాలి, ఒక జర్నల్లో పబ్లిష్ చేయాలి, లేకపోతే ఒక మనకు డిఫరెంట్ బుక్స్ నుంచి కలెక్ట్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ నాకు ఎక్కువ టైం తీసుకుంటుంది, దాన్ని సెర్చ్ చేసి ఇవ్వండి అంటే కూడా ఇస్తాం. అంటే ఇట్లా డిఫరెంట్ గా మీకు అవైలబుల్ ఉంటూ మీ యొక్క డౌట్స్ క్లారిఫై చేసుకుంటూ ఉంటుంది. అంటే కోచింగ్ తర్వాత కూడా అప్ టు జాబ్ వచ్చే వరకు మనకు గైడెన్స్ అవైలబుల్ ఉంటుంది. 1 year అంటే 1 year కాదు ఇక్కడ. సో కాబట్టి ఈ వీడియోలో మీరు మొత్తం చూస్తేనే ఈ వీడియో అనేది క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా యొక్క నంబర్ని కాంటాక్ట్ చేయండి. స్పాట్లైట్ లైబ్రరీన్స్ యొక్క నంబర్ వచ్చేసి మనకు ఈ నంబర్ మీ కాంటాక్ట్ అవుతే వాట్సాప్ గ్రూప్ కి కనెక్ట్ అవుతారు, యూట్యూబ్ ఛానల్ కి కనెక్ట్ అవుతారు, అండ్ ఆల్సో మనకు టెలిగ్రామ్ ఛానల్ కి కనెక్ట్ అవుతారు, అండ్ యాప్లు కూడా డౌన్లోడ్ చేసుకుంటారు. స్పాట్లైట్ లైబ్రరీన్స్ అకాడమీ యొక్క అఫీషియల్ వాట్సాప్ గ్రూప్ ఉంది, దానికి మీరు మెసేజ్ చేయండి హాయ్ అని, మిమ్మల్ని యాడ్ చేయడం జరుగుతుంది. 9989302617. సో డెఫినెట్ గా మీరు యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో యూట్యూబ్ ఛానల్ ని ఫాలో కావాలి. అప్పుడు మీకు కొత్త వీడియోస్ అప్డేట్స్ అనేవి వస్తాయి. యూట్యూబ్ ఛానల్ అండ్ వాట్సాప్ గ్రూప్, మనకి 2 వాట్సాప్ గ్రూప్ ఉన్నాయి, 2 వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. ఆ వాట్సాప్ గ్రూప్స్ ని మీరు ఫాలో కావాలి. తర్వాత టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ఎప్పుడైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి. టెలిగ్రామ్ ఛానల్ తో పాటు స్పాట్లైట్ లైబ్రరీ అకాడమీ ఈజ్ హ్యావింగ్ ఎక్స్క్లూజివ్ ఓన్ యాప్ అండ్ ఆల్సో వెబ్సైట్, ఓన్ యాప్ అండ్ ఆల్సో వెబ్సైట్. వీటి నుంచి మీరు ఇన్ఫర్మేషన్ అనేది యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో మెయిన్ గా నేను చెప్పినవన్నీ మన కోచింగ్ సంబంధించిన ఎవరైనా డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోవడానికి. మీరు అడ్మిషన్ తీసుకోవాలంటే డైరెక్ట్ గా 9989302617 9989302617 నంబర్ కి కాల్ చేయండి. అడ్మిషన్ ప్రాసెస్ మీకు ఇమీడియట్ గా మీకు అడ్మిషన్ మెథడ్ మీకు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఆ మెథడ్ నుంచి మీరు తీసుకోవచ్చు. మీకు ఫ్రీగా గైడెన్స్ కావాలి, ఏమైనా డౌట్ క్లారిఫికేషన్స్ కావాలి, ఏమైనా చాటింగ్ డిస్కషన్స్ కావాలనుకుంటే మన దగ్గర 1500 అబౌవ్ స్టూడెంట్స్ మనకు వాట్సాప్ గ్రూప్ లో ఉన్నారు. 1500 అబౌవ్ స్టూడెంట్స్ వాట్సాప్ గ్రూప్ లో ఉన్నారు. యాప్ లో వచ్చేసి 1000+ స్టూడెంట్స్ యాప్ డౌన్లోడర్స్ గా ఉన్నారు. అండ్ మనకు టెలిగ్రామ్ ఛానల్లో మనకు 200+ ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు. యూట్యూబ్ ఛానల్లో మనకు 1200+ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో వాళ్ళు అడిగే డౌట్స్ ఏంటి, అసలు అక్కడ వాట్సాప్ గ్రూప్ లో వాళ్ళు అడిగే డౌట్స్ ఏంటి, ఇవన్నీ మీకు ఎందుకు అడ్వాంటేజ్ అంటే కోచింగ్ తీసుకోకపోయినా అట్లీస్ట్ ఒక అవేర్నెస్ అనేది వస్తుంది. లైబ్రరీ సైన్స్ అంటే ఏంటి, లైబ్రరీ సైన్స్ లో మన కోర్సులు ఏంటి, దాని క్వాలిఫికేషన్స్ ఏంటి, నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయి, వాటి యొక్క క్వాలిఫికేషన్స్, ఏ జోన్ లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏంటి, ప్రీవియస్ కట్ ఆఫ్ ఏంటి, యూజీసీ నెట్ సెట్ కి ఏం బుక్స్ ఎవరు ఎలా చదువుతున్నారు. తర్వాత ఇంకొకటి మన యూట్యూబ్ ఛానల్లో మీకు డైలీ ఒక క్విజ్ క్వశ్చన్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత మీకు యూట్యూబ్ షార్ట్స్ వీడియోస్ ఉంటాయి. తర్వాత మనకు కొన్ని ఫ్రీ వీడియోస్, అవేర్నెస్ వీడియోస్, డెమో వీడియోస్, ఇప్పుడు ప్రజెంట్ మనం చెప్పుకునే ఇట్లాంటి వీడియోస్ కూడా మీకు యూట్యూబ్ లో అవైలబుల్ ఉంటాయి. వీటన్నిటిని యాక్సెస్ చేసుకోవాలంటే మీరు యూట్యూబ్ ఛానల్ ని ఫాలో చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అట్ ద సేమ్ టైం వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కాండి. వాట్సాప్ గ్రూప్ లింక్ కావాలంటే మీరు యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోస్ కి డిస్క్రిప్షన్ లోకి వెళ్తే మీకు ఈ లింక్ అనేది అవైలబుల్ ఉంది. యాప్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే గూగుల్ ప్లే స్టోర్ లో స్పాట్లైట్ లైబ్రరీన్స్ అకాడమీ అని టైప్ చేయండి. గూగుల్ ప్లే స్టోర్ కి వెళ్ళి స్పాట్లైట్ లైబ్రరీన్స్ అకాడమీ అని టైప్ చేయండి, మీకు యాప్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అంటే మీరు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఒక్కదానికి కనెక్ట్ అయినా కూడా మిగతా అన్నిటి కూడా ఆటోమేటిక్ గా మీరు ఇంటర్లింక్ ద్వారా మీరు కనెక్ట్ కావచ్చు. యూట్యూబ్ కి మీరు ఓపెన్ చేసినా కూడా మీకు వాట్సాప్ లింక్ ఉంటుంది, వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, దాంట్లో జాయిన్ కావచ్చు ఆటోమేటిక్ గా. టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, దాంట్లో ఫాలో కావచ్చు. అండ్ యూట్యూబ్ ఛానల్ నుంచి మనం యాప్ డౌన్లోడ్ చేసుకుంటే యాప్ లోకి రావచ్చు. మీరు ఏం తెలియకుండా ఓన్లీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నా కూడా యాప్ లో కూడా మనకు సోషల్ మీడియా సింబల్స్ ఉంటాయి, దాన్ని క్లిక్ చేస్తే యూట్యూబ్ కి కనెక్ట్ అవుతారు, దాన్ని క్లిక్ చేస్తే టెలిగ్రామ్ కి అండ్ వాట్సాప్ గ్రూప్ కూడా కనెక్ట్ అవుతారు. అంటే వాట్సాప్ గ్రూప్ లో మాత్రమే ఉండి మిగతా ఎక్కలేని వాళ్ళకి మీ వాట్సాప్ గ్రూప్ లో యూట్యూబ్ ఛానల్ లింక్, యాప్ లింక్ అండ్ టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, వెబ్సైట్ లింక్ ఉంటుంది, వాటి ద్వారా కూడా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఫైనల్ గా ఈ సజెషన్, ఈ అవేర్నెస్ వీడియో దేనికోసం అని అంటే మీ యొక్క డెసిషన్ చాలా ఇంపార్టెంట్, టైం కూడా చాలా ఇంపార్టెంట్, మీ యొక్క మనీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇంత తక్కువ ఫీజులో ఇంత క్వాలిటీ కోచింగ్, ఇంత ఎక్స్క్లూజివ్ క్లాసెస్, ఎక్స్క్లూజివ్ మెటీరియల్
అండ్ ఎక్స్క్లూజివ్ టెస్ట్, గైడెన్స్, మెంటర్షిప్, మీకు జాబ్ వచ్చే వరకు మీకు ఒక స్టూడెంట్ గా ట్రీట్ చేస్తూ మీకు ఒక వే అనేది చూపించడం జరుగుతుంది. ఆల్రెడీ నా క్లాసెస్ ద్వారా 2017 నుంచి ఒక 13 కోచింగ్ సెంటర్లో నేను కోచింగ్ చెప్పడం జరుగుతుంది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే ఒక 300+ స్టూడెంట్స్ సెటినెట్ క్వాలిఫైయింగ్ తో పాటు కొంతమంది KVS తో పాటు రీసెంట్ గా మనకు 2020-23లో ఎగ్జామ్ రాసి 24లో జాయిన్ అయిన గురుకుల స్కూల్ లైబ్రేరియన్స్ 180 మెంబర్స్ ఉన్నారు. సో 568 పోస్టుల్లో నా స్టూడెంట్స్ 200+ ఉన్నారు అని అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. సో బికాస్ ఆఫ్ మై నోట్స్, క్లాసెస్, గైడెన్స్, ఎక్స్క్లూజివ్ అవేర్నెస్ సెషన్స్ ద్వారా వాళ్ళకి ప్రతి ఎగ్జామ్ లో, ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ కాలేజ్ లెక్చరర్ ఎగ్జామ్స్ కావచ్చు, పేపర్ 2 కావచ్చు, తర్వాత మనకు గురుకుల జూనియర్ కాలేజ్, గురుకుల డిగ్రీ కాలేజ్, గురుకుల స్కూల్ లైబ్రేరియన్ ఇట్లాంటి పేపర్లలో 100 క్వశ్చన్స్ కి నా నోట్స్ నుంచి 73 హైయెస్ట్ క్వశ్చన్స్ వచ్చాయి. తర్వాత గురుకుల స్కూల్ లైబ్రేరియన్ 68, గురుకుల జూనియర్ కాలేజ్ లైబ్రేరియన్ 65, ఇట్లా క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. అంటే ఇవన్నీ డైరెక్ట్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసుకొని మన మెటీరియల్, మన ప్రాక్టీస్ ద్వారా వచ్చిన క్వశ్చన్స్. ఇప్పుడు ఈ స్పాట్లైట్ లైబ్రరీన్స్ అకాడమీ నుంచి మన ఫస్ట్ బ్యాచ్ యొక్క టార్గెట్ ఏంటంటే 100 క్వశ్చన్స్ కి మనకైతే గురుకుల బోర్డు పెట్టే 100 క్వశ్చన్స్ కి ఖచ్చితంగా 80+ క్వశ్చన్స్ రావడానికి దీన్ని ఒక ఛాలెంజింగ్ బ్యాచ్ గా, రిజల్ట్ ఓరియంటెడ్ బ్యాచ్ గా మనం దీన్ని ట్రై చేయడం జరుగుతుంది. ఈ మాక్సిమం అచీవ్ అవ్వడానికి మీ కోచింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు యూ కెన్ ఫ్రీ టు కాల్ ఎనీ టైమ్ టు దిస్ నంబర్. ఈ నంబర్ కి మీరు ఎప్పుడైనా కాల్ చేసి మీరు ఎటువంటి డౌట్స్ అయినా అడగచ్చు. ఒకవేళ కాల్ లిఫ్ట్ చేయకపోతే మెసేజ్ చేయండి. మెసేజ్ చేస్తే మీకు ఆన్సర్ అనేది ఖచ్చితంగా అవుతుంది. ఫర్ ఎనీ క్లారిఫికేషన్, ఫర్ ఎనీ డౌట్, ఫర్ ఎనీ క్లారిఫికేషన్. సో ఇప్పుడు UGC నెట్ రిలీజ్ అయింది జూన్ 21 నుంచి 28 మధ్యలో మనకు లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ పేపర్ 1, పేపర్ 2 డేట్ అనేది ఫిక్స్ అవుతుంది. ఆ షెడ్యూల్ వరకు మన క్లాసెస్ అనేవి కంప్లీట్ అవుతాయి. మీరు ఎప్పుడైనా పర్చేజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇయర్ కూడా పర్చేజ్ చేయొచ్చు, నెక్స్ట్ మంత్ పర్చేజ్ చేయొచ్చు, నెక్స్ట్ వీక్ పర్చేజ్ చేయొచ్చు, ఈ రోజు పర్చేజ్ చేయొచ్చు, టుమారో కూడా పర్చేజ్ చేయొచ్చు. అంటే ఎనీ టైం ఎప్పుడైనా పర్చేజ్ చేసే యాప్ లో జస్ట్ మీరు పర్చేజ్ చేసిన తర్వాత మీకు ఒక PDF రిసిప్ట్, పేమెంట్ రిసిప్ట్ జనరేట్ అవుతుంది. ఆ పేమెంట్ రిసిప్ట్ ని ఈ వాట్సాప్ నంబర్ కి మీరు పెట్టినట్లయితే, ఈ వాట్సాప్ నంబర్ కి వాట్సాప్ చేసినట్లయితే మీ డీటెయిల్స్ ఒక ఫార్మాట్ ఉంటుంది. ఆ ఫార్మాట్ ప్రకారం ఈ వాట్సాప్ నంబర్ కి మీరు డీటెయిల్స్ పెడితే ఇమీడియట్ గా మీరు టెలిగ్రామ్ కి, యాప్ కి అండ్ వాట్సాప్ గ్రూప్ కి మీరు యాడ్ అయ్యి, తర్వాత ఈ లైవ్ క్లాస్ బ్యాచ్ కూడా యాప్ లో యాడ్ అయ్యి ఈ లైవ్ క్లాసెస్ చూడొచ్చు. లైవ్ క్లాస్ మిస్ అయిన వాళ్ళు వీటికి ఫోల్డర్ వైజ్, చాప్టర్ వైజ్, టాపిక్ వైజ్, యూనిట్ వైజ్ మీకు క్లాసెస్ అన్ని కూడా ఎడిట్ చేయబడి మీకు రికార్డింగ్ క్లాసెస్ విత్ క్లియర్ క్వాలిటీ మీకు దీంట్లో యాప్ లో మీ బ్యాచ్ లో వీడియోస్ రూపంలో ఉంటాయి. ఎవరికైనా టోటల్ ఎంటైర్ లైవ్ క్లాస్ కావాలి, అది ఎంతసేపు ఉన్నా ఎంటైర్ లైవ్ క్లాస్ కావాలి, స్టూడెంట్ ఇంటరాక్షన్ ఎలా ఉంది, క్లాసెస్ ఎలా ఉన్నాయి, తర్వాత ఈ డిస్కషన్ ఎలా ఉంది కూడా మీరు యాక్సెస్ చేసుకోవాలనుకుంటే అది వేరే యాక్సెస్. అంటే మీరు 3 రకాలుగా వీడియోస్ యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఎనీ డౌట్స్ ఉన్నా కూడా మీకు ప్రతి డౌట్ కూడా ఒక వీడియో రూపంలో నేను పెట్టడం జరిగింది. ఈ ఇన్స్టిట్యూట్ నుంచి ఆ వీడియోస్ కూడా మీరు అడ్మిషన్ తీసుకున్న వాళ్ళకి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఇవే కాకుండా మనకు 2 వాట్సాప్ గ్రూప్ లో డిఫరెంట్ డౌట్స్ కూడా మనకు క్లారిఫై చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా లైబ్రరీ జాబే మీరు క్వాలిఫై కావాలి, సెటినెట్ క్వాలిఫై కావాలి, లైబ్రరీ జాబే కావాలి, ఇదే ఫీల్డ్ లో ఉండాలి, ఒక లైబ్రరీగా గవర్నమెంట్ జాబ్ రావాలంటే మాత్రం ఖచ్చితంగా కోచింగ్ అవసరం అని నేను చెప్పలేను. బట్ ఒక సబ్జెక్ట్ నేర్చుకుంటూ తక్కువ టైంలో టైం సేవ్ చేసుకొని అనవసరంగా ఏవేవో బుక్స్ కొని ఏవేవో ఎక్కడెక్కడో యాప్స్ పర్చేజ్ చేసి మీ టైం వేస్ట్ చేసుకోవడం, మనీ వేస్ట్ చేసుకోవడం కంటే మీరు 1 టైం కోచింగ్ ద్వారా, 1 టైం జాబ్, బెస్ట్ కోచింగ్ ద్వారా మీరు జాబ్ కొట్టాలంటే మాత్రం మీరు ఈ కోర్స్ని పర్చేజ్ చేయడం కానీ, ఈ లైవ్ క్లాసెస్ జాయిన్ అవ్వడం కానీ చేస్తే బెటర్. అది తర్వాత మీ ఇష్టం. బట్ 2017 నుంచి 2019లో మనకు కోచింగ్ జరిగింది, 2017లో కోచింగ్ జరిగింది, 2023లో, 24లో, నౌ 25లో కూడా మనకు ఈ క్లాసెస్ అనేవి నేను చెప్పడం జరుగుతుంది. సో అప్పుడున్న సిలబస్ కి, అప్పుడున్న అప్డేట్స్ కి, అప్పుడున్న నోటిఫికేషన్స్ కి, ఇప్పుడున్న సిలబస్, ఇప్పుడున్న అప్డేట్స్ కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. అంటే లేటెస్ట్ టెక్నాలజీస్ ని లేటెస్ట్ అప్డేట్ చేసుకొని క్వశ్చన్స్ అనేవి డెవలప్ అవుతూ వస్తున్నాయి. దానివల్ల యూజీ నెట్ చాలా మంది క్వాలిఫై కాలేకపోతున్నారు. అండ్ ఈవెన్ KVS, EMRS, NVS లో కూడా మన తెలుగు స్టూడెంట్స్, ఏపీ, తెలంగాణ వాళ్ళు కూడా క్వాలిఫై కాలేకపోతున్నారు అని అంటే మన ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ల్యాక్ ఆఫ్ సబ్జెక్ట్ అనుకోవచ్చు. బట్ సబ్జెక్ట్ ఉన్నా కూడా అక్కడ హిందీ, ఇంగ్లీష్, తర్వాత మనకు ఇంటర్వ్యూ, తర్వాత డిఫరెంట్ మెథడ్స్ వల్ల కొంచెం మనం బ్యాక్వర్డ్ అవుతున్నాం. కానీ ఇంకొంచెం షైన్ అవ్వగలిగితే మాత్రం KVS, NVS లో కూడా స్టూడెంట్స్ అనేవి సక్సెస్ అనేవి చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ UGC నెట్ సెట్ కూడా చాలా మంది నంబర్ ఆఫ్ టైమ్స్ రాస్తారు, అయినా కూడా క్వాలిఫై గారు. బట్ దానికి సంబంధించిన
గైడెన్స్ ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు మనం ఏ కోర్స్ చేసినా ఏం చేసినా కూడా మన ఓన్గా మనమే జాయిన్ అయ్యి మనమే క్లాసులు విని మనమే బుక్స్ తయారు చేసుకొని మనమే డైరెక్ట్గా ఎగ్జామ్ అటెండ్ అవ్వట్లేదు కదా. కొందరు ఫ్యాకల్టీస్, ఎమినెంట్ ఫ్యాకల్టీ, ప్రొఫెసర్స్ కొంతమంది ఆ కరికులం సంబంధించి బుక్స్ రాస్తే ఆ బుక్స్లో నుంచి మనం నాలెడ్జ్ తీసుకొని ఆ నాలెడ్జ్ని బేస్ చేసుకే మనం థియరీ ఎగ్జామ్స్ రాస్తున్నాం, సర్టిఫికేట్ కోర్సులు చేస్తున్నాం, డిప్లొమా అండ్ మన పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు చేసి ఫైనల్గా పిహెచ్డీలు అండ్ రీసెర్చ్లు, తర్వాత ఆర్టికల్స్ రైటింగ్ చేస్తున్నామనంటే ఇదంతా మనకు ఒక ఫ్యాకల్టీ నుంచి, ఒక టీచర్ల నుంచి, ఒక ప్రొఫెసర్స్, లెక్చరర్స్ నుంచి వస్తుంది. కాబట్టి మనము ఈ క్లాసెస్ అనేవి కూడా మనకు డైరెక్ట్గా మీకు ఏదో వీడియోలో యూట్యూబ్లో వచ్చి వాటి నుంచి నేర్చుకోవడమే కాకుండా రియల్ టైం ఎక్స్పీరియన్స్లో మీకు ఆఫ్లైన్ కోచింగ్ అయితే లేదు కానీ రియల్ టైం ఎక్స్పీరియన్స్లో మీకు వాట్సాప్లో ఎప్పటికప్పుడు చాటింగ్ రూపంలో మీకు మెసేజ్లు అనేవి వస్తుంటాయి, అప్డేట్స్ అనేవి వస్తుంటాయి అండ్ నోటిఫికేషన్స్ మీద వీడియోస్ అనేవి వస్తుంటాయి. ఇవన్నీ కూడా ఎక్స్క్లూజివ్గా కోచింగ్లో జాయిన్ అయిన వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా?